స్టూడెంట్స్ అయితే నిన్న ఐడెంటిటీ ఎలిమెంట్ చెప్పాము. నేను ఐడెంటిటీ ఎలిమెంట్ చెప్పాము. ఇప్పుడు ఏంటి మోనాయిడ్ అంటాడు. సో మోనాయిడ్ సెమీ గ్రూప్ is the identity element with respect to circle is known as monoid. అయితే తెలుగులో చెప్పమని మెసేజ్లు పెడుతున్నారు. మేబీ తెలుగు మీడియం వాళ్ళకైతే తెలుగులో చెప్పడానికి అవ్వదు. మనకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కొంత అర్థం అవ్వదు. ఇంగ్లీష్ తెలుగు చెప్పుకుంటున్నాం. ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నాను. తెలుగు మీడియం ఎందుకంటే ఇప్పుడు మనం నెక్స్ట్ థియరమ్స్ వస్తాయి, చాలా పెద్ద థియరమ్స్ వస్తాయి. ఇదే స్టేట్మెంట్ ని మళ్ళీ ఇప్పుడు తెలుగులో రాయాలి. ప్రతి స్టేట్మెంట్ అంటే ఇక్కడ డెఫినేషన్ రాస్తాము. నిన్న డెఫినేషన్ ఏంటి? ఐడెంటిటీ ఎలిమెంట్ డెఫినేషన్. ఐడెంటిటీ ఎలిమెంట్ చెప్పినప్పుడు డెఫినేషన్ ఆల్మోస్ట్ బోర్డ్ అంతా డెఫినేషన్ రాశారు. బోర్డ్ అంతా డెఫినేషన్ రాసి మళ్ళా అదే డెఫినేషన్ మళ్ళా తెలుగులో రాయాలి. మళ్ళా తెలుగులో రాయాలంటే అంటే ఒక డెఫినేషన్ జస్ట్ ఒక క్లాస్ అని చెప్తాం. ఒక డెఫినేషన్ ఒక క్లాస్ లో చెప్పడానికి అవుతుంది. అది మళ్ళీ ఇప్పుడు ఇది అంతా రాశాను, మళ్ళీ కంటే తెలుగులో రాయాలి. తెలుగులో చెప్పండి అంటే తెలుగులో చెప్పినా క్యాచ్ చేయలేదు. ఫస్ట్ వన్ డెఫినేషన్. రెండోది ఏంటంటే థియరమ్స్ రాస్తాం. థియరమ్స్ రాసేటప్పుడు ఇప్పుడంటే చిన్న చిన్న థియరమ్స్ వస్తాయి. ఇంకా 4-5 క్లాసులు అయిన తర్వాత నుంచి చాలా పెద్ద థియరమ్స్ వస్తాయి. ఆ థియరమ్స్ అన్ని కూడా ఇదేంటి సమ్స్ కాదు. ఏదో 1-2 లైన్లు తెలుగు ఇంగ్లీష్ లో రాసి మిగతా అంతా డెరివేషన్ పార్ట్ లేకపోతే ఇంటిగ్రేషన్ పార్ట్ అయితే మనకు సమ్స్ అయితే అలాగా తెలుగు మీద ఇంగ్లీష్ మీద ఒకేసారి చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే థియరమ్స్ స్టేట్మెంట్ తెలుగులో రాసి దాని ప్రూఫ్ కూడా మళ్ళీ తెలుగులో రాయాలి. బోర్డు మీద థియరం మొత్తం ఒకేసారి చెప్పలేము, కొద్ది కొద్దిగా చెప్పుకుంటూ వెళ్తాము. అది కొద్ది ఇంగ్లీష్ లో రాసి మళ్ళీ దాని తెలుగులో రాసి మళ్ళీ అలాగా సగం ఎటు కాకుండా ఎవరికి అర్థం కాకుండా అయిపోతుంది. కాబట్టి ఎట్ ఏ టైం తెలుగులోని ఇంగ్లీష్ లోని చెప్పడం కాస్త కష్టం. ఈ మీకు సెకండ్ ఇయర్ అయినా ఫైనల్ ఇయర్ అయినా థియరీ పేపర్లు కాబట్టి థియరీ ఒకేసారి తెలుగులో ఇంగ్లీష్ లో చెప్పడం కష్టం. కాబట్టి ఏదో ఒక మీడియం లేదు, మీకు తెలుగు మీడియం కావాలనుకుంటే దానికి సపరేట్ క్లాస్ పెట్టుకోవాలి తప్ప ఇప్పుడు ఒకే క్లాస్ లో చెప్పడానికి అవ్వదు. ప్రాబ్లం అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది, టైం కూడా సరిపోదు. అది అందు గురించి తెలుగులో కూడా చెప్పట్లేదు. మామూలుగా ఇప్పుడు మోనాయిడ్ ఉంది, మోనాయిడ్ ని తెలుగులో మోనాయిడ్ అని అంటాం. మోనాయిడే తెలుగులో కూడా. ఇప్పుడు సెమీ గ్రూప్ అని అంటున్నాం. సెమీ గ్రూప్ అయితే తెలుగులో అర్ధ సమూహం. ముందు సెమీ గ్రూప్ అని చెప్పాం, అర్ధ సమూహం. అలా చెప్పమంటే చెప్తాం తప్ప మొత్తం తెలుగులో చెప్పండి లేకపోతే అలాగే మొత్తం ఇంగ్లీష్ చెప్పండి అంటే కష్టం, చెప్పలేము. అది చూడండి, మోనాయిడ్ అంటున్నాము. నేను ఆల్రెడీ ఐడెంటిటీ ప్రాపర్టీ వచ్చి చెప్పుకున్నాము. ఐడెంటిటీ అయింది. ఏమంటున్నాం? సెమీ గ్రూప్ విత్ ది ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ is known as a monoid. ఒక సెమీ గ్రూప్ విత్ ది ఐడెంటిటీ ఎలిమెంట్. అక్కడ మనం ఫస్ట్ ఏమో ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ చెప్తాం. ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అన్నాం. ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ కి ఏమవ్వాలని చెప్తున్నాము? క్లోజర్ అవ్వాలని చెప్తున్నాం. ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ కి అదే ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అంటే ఏమంటున్నాము? a non-empty set G is equipped with one or more binary operations. ఒకటి లేదా ఎక్కువ మోర్ బైనరీ ఆపరేషన్స్ కలిగి ఉంటే అని అంటాం. దాన్ని అప్పుడు ఏమంటున్నాము? ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అంటున్నాం. సో బైనరీ ఆపరేషన్ మళ్ళీ ఏం చెప్పుకుంటున్నాము? అక్కడ క్లోజర్ లా అని చెప్తున్నాం. క్లోజర్ లా అని కూడా చెప్తున్నాం అక్కడే. సో అంటే ఇక్కడ ఏంటి? ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ క్లోజర్ లా అయితే చాలు. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము? సెమీ గ్రూప్ అంటున్నాం. సెమీ గ్రూప్ కి ఏం చెప్తాము? సెమీ గ్రూప్ అంటే అది ఎస్కామా సర్కిల్. an algebraic structure ఎస్కామా సర్కిల్ is a semi group if circle is associated. an algebraic structure అన్నమాట. అక్కడ బైనరీ ఆపరేషన్ ఉందంటే క్లోజర్ అని చెప్తున్నాం. క్లోజర్ ఇంకేమంటున్నాము? if circle is associated, సర్కిల్ మళ్ళీ అసోసియేట్ అయితే అంటే ఇక్కడ రెండు ఏమవుతాయి? ఏమవ్వాలి? ఒకటి రెండు మేము క్లోజర్ అవ్వాలని చెప్తున్నాము. నెక్స్ట్ ఏమో అసోసియేట్ కూడా అవ్వాలని చెప్తున్నాం. సెమీ గ్రూప్. నెక్స్ట్ థర్డ్ వన్ మోనాయిడ్ అంటున్నాం. సో మోనాయిడ్ కి ఏం అవ్వాలంటున్నాము? ఇప్పుడు 3 రాస్తాం. ఏమంటాము? సెమీ గ్రూప్ ఇది ఐడెంటిటీ. సెమీ గ్రూప్ అంటే క్లోజర్ అసోసియేటెడ్ రెండు అవ్వాలని చెప్తాం. రెండో అయితే ఇంకేం అవ్వాలి? ఇది ఐడెంటిటీ. ది ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా ఉండాలి. అంటే ఇక్కడ ఏమవ్వాలి?
ఫస్ట్ క్లాజర్, నెక్స్ట్ ఏమో అసోసియేటివ్, థర్డ్ వన్ ఐడెంటిటీ. ఈ మూడు అవ్వాలి కదా. ఇప్పుడు చూడండి ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటున్నాం. ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటే ఏం చెప్తున్నాం? నాన్ ఎంప్టీ సెట్ G equipped with one or more binary operations is called an algebraic structure. సో వన్ ఆర్ మోర్ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ బైనరీ ఆపరేషన్స్ ఉంటాయి. సో దాని ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటున్నాం. సో బైనరీ ఆపరేషన్ దాన్నే ఏం చెప్తున్నాము అక్కడ క్లాజర్ లా కూడా అంటున్నాము. సో ఫస్ట్ వన్ అందుగురించి ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. సో క్లాజర్ లా అంటున్నాం. సెమీ గ్రూప్. సెమీ గ్రూప్ అంటే ఏం చెప్తున్నాము? an algebraic structure is said to be semi group if circle is associated. algebraic structure సెమీ గ్రూప్ ఎప్పుడు అవుతుందని చెప్తున్నాడు? సర్కిల్ అసోసియేట్ అయితే. సో అందువల్ల ఏం చెప్తున్నాము? క్లాజర్ అసోసియేట్. థర్డ్ వన్ మోనాయిడ్ అంటున్నాం. మోనాయిడ్ ఇప్పుడు ఏమన్నాం? ఏ సెమీ గ్రూప్, ఏ సెమీ గ్రూప్ with the identity element with respect to circle is known as a monoid. ఒక సెమీ గ్రూప్ ఇంకేముండాలన్నాడు? ఒక సెమీ గ్రూప్ ఐడెంటిటీ ఎలిమెంట్ కలిగి ఉంటే, ఐడెంటిటీ ఎలిమెంట్ కలిగి ఉంటుంది, సర్కిల్ అనే ఆపరేషన్ తో ఐడెంటిటీ ఎలిమెంట్ కలిగి ఉంటే అదేమవుతుంది చెప్తున్నాము? మోనాయిడ్ అని చెప్తున్నాం. అందుకు సెమీ గ్రూప్ అంటున్నాం కాబట్టి క్లాజర్ అసోసియేట్. క్లాజర్ అసోసియేట్ ఐడెంటిటీ అయితే మోనాయిడ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ Z gamma plus is a monoid. Monoid ఇక్కడ ఏమవుతుంది? 0 is the identity in Z. అలాగే R gamma dot is a monoid. R gamma dot is a monoid అని చెప్తున్నాం. The number 1 is the identity in R. ఇక్కడ ఏమో Z gamma plus is a monoid. ఎందుకంటే 0 అనే ఐడెంటిటీ, 0 అనే ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అవుతుంది. 0 ఏమవుతుందని చెప్తున్నాం నిన్న? 0 is both left and right identity. Both left and right identity. సో Z gamma plus monoid అవుతుంది. అలాగే R gamma dot అంటున్నాం. R gamma dot one is the multiplicative identity. So one is both left and right identity. One is both left and right identity. సో ఇక్కడ వన్ కూడా వన్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అవుతుంది. R gamma dot సెమీ గ్రూప్ అవుతుంది. ఎందుకంటే R gamma dot క్లాజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ మూడు మనకి ఇక్కడ ఈ మూడు లాస్ కూడా ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ పాసిబుల్ అవుతుంది, ఇది సాటిస్ఫై అవుతుంది అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమో R gamma dot ఒక మోనాయిడ్ అవుతుంది. వన్ ఇస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. మీకు అర్థం అవడం కోసం ఏమో చెప్తున్నాం? ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ క్లాజర్ లా ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని చెప్తున్నాం. సెమీ గ్రూప్ క్లాజర్ అసోసియేటివ్ మోనాయిడ్ క్లాజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ అని చెప్తున్నాం అర్థం అవడం కోసం. కానీ డెఫినిషన్ వేరే, డెఫినేషన్ వచ్చినప్పటికీ డెఫినేషన్ వేరే, కానీ మీకు అర్థం అవడం కోసం అలా రాస్తున్నాం. సో ఇది మోనాయిడ్. సో నెక్స్ట్ ఇన్వర్టిబుల్ ఎలిమెంట్ అంటాం. Invertible element. Let us come a circle be an algebraic structure with the identity element E in S with respect to circle. Let us call a circle be an algebraic structure. It's the identity element E in S with respect to circle. Circle. So I don't know an element A belongs to S is said to be left invertible or left regular. Invertible or regular. So the element A belongs to S and A another. A and the S element. S element A is said to be left invertible. Left invertible or left regular. Left invertible or left regular.
ఎప్పుడు అంటాం ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ an element x belongs to s వేరే ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి x లో మళ్ళా ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలని చెప్తున్నాడు such that ఏం చెప్తున్నాము లెఫ్ట్ ఇన్వర్టిబుల్ x సర్కిల్ a is equal to e ఇక్కడ చూడండి but s comma circle be algebraic structure with the identity element e in s with respect to circle algebraic structure అయ్యి ఇంకేమని చెప్తున్నాము with the identity element algebraic structure అయ్యి identity element ఉంటే e identity element s లో ఉంటే ఇప్పుడు ఇక్కడ ఏమంటాం an element a s లో ఉన్న s లో ఐడెంటిటీ కూడా అందరూ ఇది సారీ an element a ఎలిమెంట్ s లోదే ఆ s లో ఉన్న ఏ ఎలిమెంట్ ఏమని చెప్తాము లెఫ్ట్ ఇన్వర్టిబుల్ సెట్ టు బి లెఫ్ట్ ఇన్వర్టిబుల్ ఆర్ లెఫ్ట్ రెగ్యులర్ ఎప్పుడు అంటాము ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ an element x ఒక ఎలిమెంట్ ఎప్పుడు అంటాను ఒక ఎలిమెంట్ x belongs to s అనేది అంటే s లో x అనే ఎలిమెంట్ x సర్కిల్ a is equal to e అయ్యేటట్టు x సర్కిల్ a equal to e అయ్యేటట్టు ఒక ఎలిమెంట్ x అనేది s లో ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఏని ఏమంటున్నాం సెట్ టు బి లెఫ్ట్ ఇన్వర్టిబుల్ ఆర్ లెఫ్ట్ రెగ్యులర్ అని చెప్తున్నాం అండ్ ఇక్కడేమో ఇక్కడ ఏం చెప్తాము ఇక్కడ x ని x is called left inverse ఇక్కడేమో x ని లెఫ్ట్ ఇన్వర్స్ అంటాం ఆఫ్ a in s జాగ్రత్తగా చూడండి s కామా సర్కిల్ దీని ఆల్జీబ్రా స్ట్రక్చర్ with the identity element e in s with respect to circle s కామా సర్కిల్ అనేది ఒక ఆల్జీబ్రా స్ట్రక్చర్ ఇంకేమన్నా చెప్తున్నాడు s లో ఐడెంటిటీ ఎలిమెంట్ సర్కిల్ ఆపరేషన్ రెస్పెక్ట్ ఆపరేషన్ సర్కిల్ ఆపరేషన్ లో ఐడెంటిటీ ఎలిమెంట్ e అనేది s లో ఉంటే ఇప్పుడు ఇక్కడేమో an ఎలిమెంట్ a ని ఏ వల్ల అంటే అందులోది s లోది s లో ఎలిమెంట్ లో a ని ఏమంటారు ఈ సెట్ టు బి లెఫ్ట్ ఇన్వర్టిబుల్ ఆర్ లెఫ్ట్ రెగ్యులర్ లేదా లెఫ్ట్ రెగ్యులర్ అవుతుంది అంటున్నాడు ఎప్పుడు అవుతుంది అంటున్నాడు అంటే వేరొక ఎలిమెంట్ x అనేది s లో x సర్కిల్ a ఈక్వల్ టు e అయ్యేటట్టు వేరొక ఎలిమెంట్ x అనేది ఎగ్జిస్ట్ అయితే x సర్కిల్ a ఈక్వల్ టు e అయ్యేటట్టు x అనే ఎలిమెంట్ s లో ఎగ్జిస్ట్ అయితే అప్పుడు a ని లెఫ్ట్ ఇన్వర్టిబుల్ ఆర్ లెఫ్ట్ రెగ్యులర్ అంటాం x is called left inverse of a in s x నేమో a కి ఇన్వర్స్ అంటాం అలాగే a నేమో x కి ఇన్వర్టిబుల్ అంటున్నాం ఇన్వర్టిబుల్ అండ్ అలాగే ఇంకా ఇక్కడ ఏం చెప్తాము లెఫ్ట్ ఇన్వర్టిబుల్ నెక్స్ట్ ఏంటి రైట్ ఇన్వర్టిబుల్ అంటున్నాం రైట్ ఇన్వర్టిబుల్ అంటే an element a belongs to s is said to be right invertible or right regular if an element y belongs to s if there exists an element y belongs to s such that a circle y equal to e y is called right inverse
of A in S. Of A in S. This one, first one, the second one. Left regular, right regular. లేదా left inverse, right inverse. ఇన్వర్టిబుల్ ఎలిమెంట్ అన్నాం కాబట్టి ఇన్వర్టిబుల్ చెప్తున్నాము. సో ఇన్వర్టిబుల్ ఇన్వర్స్. S, circle in algebraic structure with the identity element E in S with respect to circle. Therefore, an element A is said to be left invertible or left regular if there exists an element X belongs to S such that X circle A equal to E. X circle A equal to E అయ్యేటట్టు వేరే ఒక ఎలిమెంట్ S లో X అనేది ఎగ్జిస్ట్ అయితే అప్పుడు A అనే దాన్ని ఇన్వర్టిబుల్ అని అంటున్నాము, లెఫ్ట్ ఇన్వర్టిబుల్. X అనే దాన్ని లెఫ్ట్ ఇన్వర్స్ అంటున్నాము, లెఫ్ట్ ఇన్వర్స్ ఆఫ్ A అని చెప్తున్నాము, ఆఫ్ A in S. అలాగే an element A belongs to S is said to be right invertible or right regular if there exists an element Y belongs to S. వేరే ఒక ఎలిమెంట్ Y అనేది ఎగ్జిస్ట్ అవ్వాలని చెప్తున్నాడు. ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలని చెప్తున్నాడు? ఏ సర్కిల్ Y ఈక్వల్ టు E, ఏ సర్కిల్ Y ఈక్వల్ టు E అయ్యేటట్టు వేరే ఒక ఎలిమెంట్ Y అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే ఏ రైట్ రెగ్యులర్ అంటున్నాడు. Y is called right inverse of A. Y is called right inverse of A. Y right inverse అవుతుంది, ఇక్కడ X ఏమో left inverse అవుతుంది. అలాగే an element X an element X belongs to S which is both left and right inverses of A, then X is inverse of A and A is invertible of X in S. ఇక్కడ చూడండి ఏమంటాము, X అనేదేమో X is called left inverse, Y is called right inverse. నెక్స్ట్ ఇన్వర్స్ చెప్తున్నాం, an element X which is both left and right inverse, both left and right inverse of A, then X is called inverse of A. X is called inverse of A and A is invertible of X. ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే A అనే దానికి X లెఫ్ట్ ఇన్వర్స్ రైట్ ఇన్వర్స్ రెండు అయితే అక్కడ మన ఐడెంటిటీ చెప్పాం కదా, లెఫ్ట్ ఐడెంటిటీ రైట్ ఐడెంటిటీ రెండు అయితే అప్పుడు ఐడెంటిటీ అవుతుందని చెప్తుంది. అలా ఇక్కడ కూడా X is inverse of A. ఎప్పుడు ఇన్వర్స్ అవుతుంది? X is inverse of A. X అనేది A కి ఎప్పుడు ఇన్వర్స్ అవుతుందని చెప్తున్నాడంటే X which is both left and right inverse of A, both left and right inverses of A, then X is inverse of A and A is invertible of X. A ఏమో ఇన్వర్టిబుల్ అవుతుంది, X ఏమో ఇన్వర్స్ అవుతుంది. సో ఇది ఇన్వర్స్ X is inverse of A. ఎప్పుడు ఇన్వర్స్ అవుతుందని చెప్తున్నాం? both left and right inverse of A. సో ఇది ఇన్వర్స్ అని చెప్తున్నాను. సో దీని మీద మళ్ళీ థియరమ్స్ ఉన్నాయి. సో రెండు థియరమ్స్ చెప్తున్నాను. సో ఫస్ట్ థియరం 3 అంటాము.
S comma circle be a monoid and A belongs to S if B and C are left and right inverses respectively of A, then B equal to C. చూడండి స్టేట్మెంట్ థియరం 3 అంటాము. లెట్ S comma circle be a monoid. Monoid అని చెప్తాం. Monoid closed associative identity. So monoid and A belongs to S. And A belongs to S if B and C are left and right inverses respectively of A. B, C లు A కి left and right inverses అని చెప్తున్నాం. Left and right inverses respectively of A, then B equal to C. ఇప్పుడు A కి B, C లు రెండు ఒక లెఫ్ట్ ఇన్వర్స్ ఒక రైట్ ఇన్వర్స్ అయితే అవి రెండు ఈక్వల్ అవుతున్నాయని చెప్పమంటున్నాడు. అవి రెండు ఈక్వల్ అవుతున్నాయని చెప్పమంటున్నాడు. ఇక్కడేమో E with the identity in S. ఇప్పుడు ఇక్కడ మనకేమో BC లు ఏమవుతాయంటే A కి ఒకటి లెఫ్ట్ ఇన్వర్స్ ఒకటి రైట్ ఇన్వర్స్ అవుతుందని చెప్తున్నారు. సో దేర్ఫోర్ A కి B ఏమవుతుంది లెఫ్ట్ ఇన్వర్స్ అవుతుంది. కాబట్టి B సర్కిల్ A ఈక్వల్ టు B అనేది లెఫ్ట్ ఇన్వర్స్ అవుతుంది. A కి లెఫ్ట్ ఇన్వర్స్ కాబట్టి B సర్కిల్ A ఈక్వల్ టు A అంటాం. అలాగే C ఏమవుతుంది రైట్ ఇన్వర్స్ అవుతుంది. C రైట్ ఇన్వర్స్ అంటున్నాడు A కి. కాబట్టి రైట్ ఇన్వర్స్ కాబట్టి C సర్కిల్ A ఈక్వల్ టు E అంటాం. అయితే ఇప్పుడు B ఈజ్ ఈక్వల్ టు C అని చెప్పమంటున్నాడు. సో B ఈజ్ ఈక్వల్ టు BE అంటాం. E ఈజ్ ద ఐడెంటిటీ. E ఏంటి ఐడెంటిటీ. ఐడెంటిటీ కాబట్టి B సర్కిల్ E is equal to E అవుతుంది. B సర్కిల్ E అంటే అర్థం. B సర్కిల్ E ఈక్వల్ టు ఏమవుతుంది B అవుతుంది. ఇక్కడ E ఏంటి ఐడెంటిటీ. ఐడెంటిటీ కాబట్టి B సర్కిల్ E ఈక్వల్ టు B అవుతుంది. సో B అవుతుంది. ఇక్కడ E బదులు ఇక్కడ ఏ రాసుకోవచ్చు C సర్కిల్ A రాయొచ్చు. B సర్కిల్ ఏం చెప్తాము C సర్కిల్ A అంటాం. C సర్కిల్ E బదులు C సర్కిల్ A రాస్తాం. C సర్కిల్ A రాస్తే ఇక్కడ ఏం చెప్తాము B మోనాయిడ్ అంటున్నాము. మోనాయిడ్ కాబట్టి క్లాజల్ అసోసియేటివ్ ఐడెంటిటీ అవుతుంది బై అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ నుంచి దీని ఏమో B సర్కిల్ C is the right identity. A circle C. So C is the right identity. So the right inverse. కాబట్టి A circle C. ఏమో A circle C అంటాం. B circle A circle C అంటాం. అది రిపోర్ట్. చూడండి నాకు కష్టమైనది ఏమిటి B is the left inverse. So B circle A equal to E. అలాగే C is the right inverse. కాబట్టి A circle C right side A circle C equal to E అంటాం. ఇక్కడ B equal to B circle E అని రాసుకోవచ్చు. E ఐడెంటిటీ కాబట్టి B circle E equal to B అవుతుంది. అయితే ఇప్పుడు E బదులు ఏ రాస్తున్నాము A circle C రాస్తున్నాము. B circle A circle C అంటాం. A circle C అయితే మేము మోనాయిడ్ కాబట్టి క్లాజల్ అసోసియేటివ్ ఐడెంటిటీ కాబట్టి అసోసియేటివ్ ప్రాపర్టీ నుంచి మోనాయిడ్ అవుతుందంటే ఇప్పుడు సర్కిల్ ఏమవుతుంది అసోసియేటివ్ అవుతుంది.
అసోసియేటివ్ కాబట్టి బి సర్కిల్ ఏ సర్కిల్ సి ని బి సర్కిల్ ఏ సర్కిల్ సి అని రాస్తున్నాం. బి సర్కిల్ ఏ సర్కిల్ సి కాబట్టి సో బి సర్కిల్ ఏ దట్ ఈస్ ఈక్వల్ టు ఈ సర్కిల్ సి. ఈ సర్కిల్ సి ఏమవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు సి అవుతుంది. సో బి ఈక్వల్ టు సి అవుతుంది. బి ఏమో సి కి ఈక్వల్ అవుతుంది. ఇది క్లియర్. క్లియర్ అంటే S gamma circle be monoid they belongs to S. If B and C are left and right inverses respectively of A, then B equal to C అని చెప్పమంటారు. కాబట్టి let E be the identity in S. ఎందుకంటే monoid అవుతుంది కాబట్టి ఐడెంటిటీ కూడా ఉండాలి. సో E be the identity in S. ఐడెంటిటీ ఇంకేమంటాడు B is a left inverse of A. కాబట్టి B circle A equal to E. left inverse so left B circle A equal to E అంటాం. అలాగే C is a right inverse of A కాబట్టి A circle C equal to E. ఇప్పుడు ఇక్కడేమో B is equal to C అని చెప్పాలి. B is equal to C అని చెప్పాలి. సో B equal to B నేమో B circle E అని రాస్తాం. B circle E ఏమవుతుంది అగైన్ B అవుతుంది. అయితే ఇప్పుడు E బదులు ఏం చేస్తాము A circle C రాస్తాము. E బదులు B circle A circle C అని. ఇప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీ నుంచి అసోసియేటివ్ ప్రాపర్టీ ఎందుకు వాడుతున్నాం అంటే మోనాయిడ్ అంటున్నాం కాబట్టి క్లాజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ అని చెప్తున్నాం కాబట్టి అసోసియేటివ్ ప్రాపర్టీ వాడుతున్నాం. బి సర్కిల్ ఏ సర్కిల్ సి అంటాం. బి సర్కిల్ ఏ ఏమవుతుంది మళ్ళీ ఈ అవుతుంది. సో ఇక్కడ ఈ రాస్తాం. ఈ సర్కిల్ సి ఈజ్ ఈక్వల్ టు సి. సో బి ఈజ్ ఈక్వల్ టు సి అంటాం. బి ఈజ్ ఈక్వల్ టు సి. టైం ఉంది ఇంకానా? ఇదంతా ఇంకో తెరం చెప్పేస్తాను. చిన్నది సరే సరిపోతుంది. అదే ఇంక తీరు నెక్స్ట్ తీరం చెప్పడానికి టైం సరిపోదు కాబట్టి మళ్ళీ చెప్పింది చెప్తున్నాము. ఫస్ట్ మీకు ఏంటి బైనరీ ఆపరేషన్ చెప్పాము. బైనరీ ఆపరేషన్ తర్వాత ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటున్నాము. అంతకు ముందు మీకు కొన్ని చెప్పాము. మళ్ళీ అక్కడే ఏం చెప్పాము అసోసియేటివ్ ప్రాపర్టీ, కాంపిటేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ఎలిమెంట్ అవన్నీ చెప్పాము. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఈ గ్రూప్స్ అని చెప్పిన తర్వాత మళ్ళీ మీకు ఏం చెప్పాము ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అన్నాను. ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ దాని తర్వాత సెమీ గ్రూప్ అన్నాము. సెమీ గ్రూప్ తర్వాత ఇవాళ మోనాయిడ్ అంటున్నాము. అయితే ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అనే దగ్గర ఏం చెప్తున్నాము ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటే నాన్ ఎంప్టీ సెట్ G equipped with one or more binary operations is called an algebraic structure. అక్కడ ఓన్లీ క్లోజర్ ప్రాపర్టీ చెప్తున్నాము. బైనరీ ఆపరేషన్ దాన్ని క్లోజర్ ప్రాపర్టీ అని చెప్తున్నాం. క్లోజర్ లా అని కూడా అంటున్నాము. నెక్స్ట్ ఏమంటున్నాము ఆ తర్వాత డెఫినిషన్ ఏం చెప్పాము సెమీ గ్రూప్ అంటే అసోసియేటివ్ వాడుతున్నాం. అసోసియేటివ్ ఇక్కడ ఏమంటున్నాము అసోసియేట్ అంటే సెమీ గ్రూప్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ S comma circle set to the semi group if circle is associated. Circle associate అయితే అంటే క్లోజర్ అసోసియేటివ్ అప్పుడు సెమీ గ్రూప్ అవుతుందని చెప్తున్నాం. నెక్స్ట్ ఏం చెప్తున్నాము మోనాయిడ్ అంటున్నాము. మోనాయిడ్ కి ఐడెంటిటీ ఎలిమెంట్ ఉండాలి కాబట్టి ముందు ఐడెంటిటీ ఎలిమెంట్ డెఫినిషన్ చెప్పి దాని మీద ఒక 2 థియరమ్స్ చెప్పాము. దాని తర్వాత మోనాయిడ్ చెప్తున్నాము. సైడ్ ఆఫ్ ద స్క్రీన్ షాట్ తీసుకుంటాం. మోనాయిడ్ అంటున్నాము. సో మోనాయిడ్ కాబట్టి సరిపోతుంది. విజయ్ కుమార్ స్క్రీన్ షాట్ తీసుకుంటాం. విజయ్ కుమార్ స్క్రీన్ షాట్ తీసుకో. సో అక్కడ మోనాయిడ్ అని చెప్తున్నాము. మోనాయిడ్ అంటే ఏం చెప్తున్నాము సెమీ గ్రూప్ విత్ ఐడెంటిటీ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఇస్ నోన్ యాజ్ మోనాయిడ్ అంటున్నాము. అంటే ఏంటి క్లోజ్డ్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఈ మూడు. అలాగే మోనాయిడ్ నెక్స్ట్ ఏమో ఇన్వర్టిబుల్ డెఫినేషన్ చెప్పు. ఇన్వర్టిబుల్ అండ్ ఇన్వర్స్ రెండు అందరూ ఆ డెఫినేషన్ లోనే వస్తాయి. ఇప్పుడు X అనేది A కి ఇన్వర్టిబుల్ అయితే A అనేది X కి ఇన్వర్స్ అవుతుంది. లెఫ్ట్ ఇన్వర్టిబుల్ రైట్ ఇన్వర్టిబుల్ ఆర్ రెగ్యులర్ అని చెప్తున్నాము. అలాగే ఇక్కడ ఏమంటున్నాము X సర్కిల్ A అంటున్నాము. X అనేది ఏమో లెఫ్ట్ ఇన్వర్స్ అయితే A అనేది ఏమో లెఫ్ట్ ఇన్వర్టిబుల్ అవుతుంది. అలాగే సెకండ్ ఏం చెప్తున్నాము A సర్కిల్ Y అంటున్నాము. A సర్కిల్ Y అనేది ఏమో రైట్ ఇన్వర్స్ అయితే A అనేది ఏమో అక్కడ రైట్ ఇన్వర్టిబుల్ అవుతుంది అని చెప్తాం. ఇన్వర్టిబుల్ ఇన్వర్స్ X అనేది A కి ఇన్వర్స్ అవుతుంది. A అనేది X కి ఇన్వర్టిబుల్ అవుతుంది అని చెప్తాం. ఇప్పుడు X సర్కిల్ A ఇస్ ఈక్వల్ టు E. X సర్కిల్ A ఈక్వల్ టు E. మీకు అర్థం అవ్వాలంటే ఇంకా కొన్ని నెంబర్స్ తీసుకొని చెప్తే ఈజీగా అర్థం అవుతుంది. అంటే అక్కడ E మీన్స్ ఐడెంటిటీ అని చెప్తున్నాము.
ఏ ఇంటూ 1 ఈక్వల్ టు ఏ ఎలాగైతే అవుతుందో అలా ఇక్కడ కూడా ఏ సర్కిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఐడెంటిటీ ప్రాపర్టీ చెప్పినప్పుడు అదే చెప్పుకున్నాం. అక్కడ సర్కిల్ ఈ బదులు 1 రాసుకుంటే ఏ ఇంటూ 1 ఈక్వల్ టు ఏ, అలాగే ఏ సర్కిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ, అలాగే బి సర్కిల్ ఈ ఈక్వల్ టు బి, అలాగే సి సర్కిల్ ఈ ఈక్వల్ టు సి అని చెప్తున్నాం. ఐడెంటిటీ అనేది అక్కడ ఏంటి, ప్లస్ అయితే 0 వాడుతున్నాము, ఇంటూ అయితే 1 వాడుతున్నాం. ఐడెంటిటీ ఎడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇక్కడ సర్కిల్ అన్నప్పుడు ఈ వాడుతున్నాము, ఈ ఐడెంటిటీ ఈ వాడుతున్నాము. ఇది డిఫరెన్స్. ఎక్కువగా మన ఐడెంటిటీ అన్నప్పటికీ ఈ వాడుతాం, ఈ ఐడెంటిటీ అనేది ఈ సింబల్ తో వాడతాం. సో ఇది ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ మీరు ఒక నోట్ చేసుకుంటే ఒకసారి గుర్తు చేసుకోండి. మేబీ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఎప్పుడైతే అప్పుడు నెక్స్ట్ దీని మీద థియరం ఉంటుంది, ఆ థియరం చెప్పి దాని తర్వాత మళ్ళీ క్యాన్సిలేషన్ లా గ్రూప్ డెఫినేషన్స్ ఉంటాయి, ఆ డెఫినేషన్స్ చెప్పుకోవచ్చు. అయితే గ్రూప్ డెఫినేషన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇక్కడ మోనాయిడ్ అయింది, మోనాయిడ్ తర్వాత గ్రూప్ అంటాం. గ్రూప్ ఇక్కడ దీని ముందు ఏం చెప్పాము, ఇన్వర్స్ చెప్పాము. అంటే ఎక్స్ట్రా గ్రూప్ అవ్వాలంటే క్లాజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, ఇవి 4 అయితే. క్లాజర్ అయితే ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్, క్లాజర్ అసోసియేటివ్ అయితే సెమీ గ్రూప్, క్లాజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ అయితే మోనాయిడ్ అంటున్నాము. నెక్స్ట్ గ్రూప్ అంటున్నాము. గ్రూప్ అవ్వాలంటే క్లాజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఇన్వర్స్ కూడా చెప్పాం కదా, ఇన్వర్స్ కూడా అయితే ఈ 4 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే ఏ ఆపరేషన్ అయినా సరే, క్లాజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, ఈ 4 ఎక్కడైతే సాటిస్ఫై అవుతాయి అప్పుడు దాన్ని ఏమంటే జీ కామా సర్కిల్ ఈజ్ ఏ గ్రూప్, అదే ఎస్ కామా సర్కిల్ ఈజ్ ఏ గ్రూప్. ఎస్ కామా సర్కిల్ కాస్త జీ కామా సర్కిల్ అంటాం. గ్రూప్ లో జీ ఫస్ట్ లెటర్ కాబట్టి జీ కామా సర్కిల్ ఈజ్ ఏ గ్రూప్ అంటాం. సర్కిల్, క్లాజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అయితే. సో డెఫినేషన్ చెప్తాం, ఇప్పుడు టైం లేదు అందులో నేను చెప్పలేదు, నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. ఓకే, బాయ్.